వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో వినాయక పూజకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ఇది న్యాయ వ్యవస్థ పారదర్శకతపై అనుమానాలు రేకెత్తిస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. జడ్జీలు, రాజకీయ నాయకుల మధ్య ఇలాంటి సంబంధాలు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కాగా ప్రతిపక్షాలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ప్రతిపక్షాలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. 2009లో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్, సీజే హోదాలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సెక్యులరిజమా అని ప్రశ్నించింది. ఇంతకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు న్యాయమూర్తులతో ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప న్యాయమూర్తుల ప్రవర్తన నియమావళి ఏం చెప్తుంది? అధికారంలో ఉన్న వారితో న్యాయమూర్తులు వ్యక్తిగతంగా కలవడం వల్ల న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిలుతుందా? ఇదే అంశం గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనడం కొంత వివాదానికి దారితీస్తుంది. రాజ్యాంగ పదవిలో ఉన్న వారితో సంబంధాలు కొనసాగించడం అంటే కొన్ని కేసుల్లో అయితే ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు వాదిస్తున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నర్రా శ్రీనివాసరావు గారు, అడ్వకేట్, అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పూడి తిరుపతిరావు గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే కందరపు మురళి గారు, సిపిఎం రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా నర్రా శ్రీనివాసరావు గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, సీజే ఇంట జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోడీ వెళ్లడం కొంత వివాదానికి దారితీసింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వారి ఇంటికి రాజకీయ నాయకులు వెళ్లడం వల్ల కొంత ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎలా చూడాలి? ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, అదేవిధంగా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 50 మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంది. ఆర్టికల్ 50లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్, మన రాజ్యాంగబద్ధమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ 3 వింగ్స్, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, అదేవిధంగా లెజిస్లేషన్, ఇండిపెండెంట్గా ఉండాలనేటువంటిది రాజ్యాంగ రూపకర్తల యొక్క ప్రధానమైనటువంటి ఆశయం, లక్ష్యం. ఈ లక్ష్యాన్ని భారత రాజ్యాంగంలో ఎందుకు పొందుపరచాలనేటువంటి దానికి ఒక మూలం ఏంటంటే, ఒక వ్యవస్థ మరొక వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా వ్యవహరించడమే కాకుండా ఒక వ్యవస్థ మరొక వ్యవస్థని గౌరవించుకోవాలనేటువంటిది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అవార్డ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకుంటే మనకి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి చర్చకి ఒక ఫలప్రదం ఉంటుంది. ఎందుకంటే ఈ పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 5 అండ్ పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ 2 పార్టుల్లో కూడా యూనియన్ జ్యుడిషియరీ, అదేవిధంగా స్టేట్ జ్యుడిషియరీ గురించి డిఫైన్ చేయడం, వాటికి ఉన్నటువంటి విధులు, వారు నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాలని భారత రాజ్యాంగం మనకి దిశానిర్దేశం చేస్తుంది. మనం ఈ టాపిక్ని చర్చించుకునే ముందుగా భారత రాజ్యాంగంలో రాజ్యాంగకర్తలు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అసలు జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఎందుకు ఉండాలనేటువంటి దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది. కాన్స్టిట్యూషనల్ టెక్స్ట్లో ఇవి మనకి గ్రంథస్థమై ఉన్నాయి. ఎందుకంటే మన వ్యవస్థలో, మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ ఉన్నటువంటి వింగ్స్ సక్రమంగా పనిచేయడంతో పాటుగా ఒకదానికొకటి సహకరించుకోవడం అనేటువంటి ఒక కాన్సెప్ట్, రెండోది ఒక దాని విషయంలో మరొకటి జోక్యం చేసుకోకూడదు అనేటువంటిది ఇంకో కాన్సెప్ట్. అంటే చిన్న పార్శ్వం ఇవ్వబడింది ఈ రెండింటికి కూడా. కాబట్టి ఈ రేఖామాత్రాన్ని మనం మర్చిపోకుండా ఉంటే మన వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి అనేటువంటిది రాజ్యాంగకర్తల యొక్క ఆశయం. దాన్ని మనం అందరం అంగీకరించి ప్రమాణపూర్తిగా మనం అప్లై చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి లేదా తన ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ఆ విధంగా చేయవచ్చా లేదా అనేటువంటిది ఇది పెద్ద డిబేట్ అయిపోయింది సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి. మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము ఒక ప్రకటన చేసాం, ఒక జాతీయ ఆర్గనైజేషన్గా. ఏమని చెప్పామంటే, ప్రైవేటు కార్యకలాపాలకి రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు మొత్తం ఈ లెజిస్లేటివ్ వింగ్కి హెడ్గా, ఎగ్జిక్యూటివ్ వింగ్కి హెడ్గా ప్రధానమంత్రిగా,
వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు, వీళ్ళు చేసేటువంటి చట్టాలు లేదా వీళ్ళు తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాల మీద రివ్యూ చేసేటువంటి అధికారం కేవలం జ్యుడిషియరీకి మాత్రమే ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఒక్కసారి ఎన్నికలు జరిగిన తర్వాత రీకాల్ సిస్టమ్ అనేటువంటి భారతదేశంలో లేనప్పుడు వారి యొక్క చర్యల్ని నియంత్రించడం, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేటువంటి గురుతర బాధ్యత భారతదేశంలో మనకున్నటువంటి కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్ లో జ్యుడిషియరీకి అప్పచెప్పారు. అంత గురుతరమైనటువంటి బాధ్యత జ్యుడిషియరీకి ఉంది. ఇలాంటి బాధ్యతను నిర్వర్తించేటప్పుడు ఎటువంటి రాగద్వేషాలకి అతీతంగా వ్యవహరించాలనేటువంటిది రాజ్యాంగం నిర్దేశిస్తాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి చర్చ ఏంటంటే ఒక ఆయన గణపతి పూజోత్సవానికి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించవచ్చా లేదా ప్రధానమంత్రి గారు వెళ్ళి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరవచ్చా? ఇది పబ్లిక్ ఫంక్షన్ కాదు. కొన్ని చర్చలు ఏం జరుగుతున్నాయి అంటే రకరకాలుగా వెళ్తున్నారు కదా, రకరకాల పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ లో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేషన్ అందరు కలిసి కూర్చొని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి ఎటువంటి మనం తప్పుని ఆపాదించాల్సిన పని లేదు. కానీ ఒక వ్యక్తిగతమైనటువంటి ఫంక్షన్, రెండోది ఒక ఇంట్లో జరిగేటువంటి ఫంక్షన్ లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ గా కలయటం అనేటువంటిది మనకి ఒక ప్రిన్సిపల్ ఉంది. న్యాయం జరగటమే కాదు, న్యాయం జరుగుతున్నట్లు కూడా ప్రజలకి మనం తెలియజేయాలి, ఆ సందేశాన్ని ఇవ్వాలి. కాబట్టి న్యాయం జరగటమే కాకుండా న్యాయం జరుగుతున్నట్లు సందేశం అపియర్స్ టు బి డన్ అంటే జరుగుతున్నట్టు ఒక సందేశాన్ని ఇవ్వాలి. జరుగుతున్నట్టు సందేశాన్ని ఇవ్వాలంటే ప్రైవేట్ కార్యక్రమాల్లోనో ఇంట్లో కార్యక్రమాల్లోనో వ్యక్తులుగా కలవటం ద్వారా అది ఒక డిస్కషన్ కి, ఒక అడ్వర్స్ డిస్కషన్ కి అవకాశం వస్తుంది. ఇది అదే ఒక పబ్లిక్ ఫంక్షన్ లో కలుస్తారు, లేకపోతే ఒక బార్ అసోసియేషన్ కండక్ట్ చేస్తుంది, లేకపోతే ఇఫ్తార్ విందు కండక్ట్ చేస్తుంది, గణేష్ నిమజ్జనం జరుగుతుంది, లేదా గణేష్ పూజోత్సవం జరుగుతుంది, లేదా ఇంకా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అది వేరు. అది ఒక పబ్లిక్ ఫంక్షన్. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ మంది అన్మాస్ గ్యాదర్ అవుతా ఉంటారు, అక్కడ అందరూ చూస్తూ ఉంటారు. కానీ ఒక ప్రైవేటు వ్యవహారంలో ఈ విధంగా పాల్గొనడం అనేటువంటిది ఇది సముచితమైంది కాదు అని చెప్పేసి మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గా భావిస్తా ఉన్నాం. ఆ విధంగా మా జాతీయ కమిటీ కూడా ఒక ప్రకటన ఇచ్చింది. ఎందుకంటే శ్రీనివాస్ గారు మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి సిజేఐ ఇంటికి గణపతి పూజకు ప్రధాని మోడీ వెల్లడైతే కొంత వివాదం అయితే రాజుకుంది, ప్రతిపక్షాలు అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్తున్నారంటే వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చన్న ఒక విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఎలా చూడాలి? మహాభారతంలో ద్రౌపది ఒక ప్రశ్న వేస్తుంది, అన్నోడి నన్నోడనా, నన్నోడి తన్నోడేనా అని. అది ఇక్కడ వర్తిస్తుంది. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి వెళ్ళారా, లేదా ఆహ్వానం లేకుండా ప్రధానమంత్రి వెళ్ళారా? తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అన్నట్టుగా ఆహ్వానం మేరకు వెళ్ళారా, ఆహ్వానం లేకుండానే వెళ్ళారా అనేది ఆలోచించినప్పుడు ఆహ్వానము లేకుండానే వెళ్ళింటే కనుక 100% అది ప్రధానమంత్రి తప్పు. దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. లేదు ఆహ్వానం మేరకు పోయినాడు అంటే అది ప్రధానమంత్రి తప్పు కాదు. అది చీఫ్ జస్టిస్ గురించి ఆలోచించాలి. ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి పోయింటే కనుక ప్రధానమంత్రి పక్కన పెట్టాలి. ఆయన గురించి డిస్కషన్ పిలిచాడు, పోయాడు. అప్పుడు ఆయన ఒక్కరినే పిలిచాడా, ఇంకా అనేక మందిని పిలిచాడా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓన్లీ ప్రధానమంత్రినే పిలిచారా, లేదా మరికొద్ది మందిని పిలిచారా, లేదు ఒక పెద్ద సంఖ్యలో పిలిచారా? కాబట్టి చాలా మందిని పిలిచింటే ఓకే, అది కూడా పెద్ద ఇష్యూ కాదు. అవును, చాలా మందిని పిలిచింటే, ప్రధానమంత్రి పిలిచకుండా పోయింటే అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు సంబంధం లేదు, ఇంట్లోకి వచ్చిన వ్యక్తిని వద్దనలేరు కదా, అది ప్రధానమంత్రి తప్పుగా. కానీ పిలిచినప్పుడు ప్రధానమంత్రి పోక తప్పు, అప్పుడు ప్రధానమంత్రి తప్పు కాదు. ఆయన ఒక్కనే పిలిచారా, ఆయన కుటుంబ సభ్యులను మాత్రం పిలిచారా, ఇంకా అనేక మందిని పిలిచారా? అనేక మందిని పిలిచినప్పుడు అనేక మందిలో ఈయన ఒకటైతే కన్నా అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కానీ, లేకపోతే రిపబ్లిక్ డే కానీ, మిగతా ఇఫ్తార్ విందులు కానీ, ఇట్లా ఫంక్షన్స్ వచ్చేసి పబ్లిక్ మీటింగ్స్ జనరల్ గా పోతా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఓన్లీ ప్రధానమంత్రి కుటుంబ సభ్యులను మాత్రమే పిలిచి చేసింటే మాత్రము ఎంత చంద్రచూడ్ గారి ఇంటెగ్రిటీ వచ్చేసి దేశ ప్రజలకు తెలుసు, ఆయన ఇంటెగ్రిటీ ఉండే మనిషి అయినప్పటికీ
దీన్ని మాత్రము ఆయన మాత్రమే ఆయన కుటుంబ సభ్యుల్ని పిలిచి ఉంటే మాత్రము అక్కడ ఏమీ జరగకున్నా కానీ అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అదే చాలా మందిని పిలిచింటే చాలా మందిలో ఈయన ప్రథముడు ఉండొచ్చు, చాలా మందిలో ప్రథముడుగా, కాబట్టి అప్పుడు అది వచ్చేసి ఇష్యూ కాదు. అందులో ఇప్పుడు గతానికి ఇప్పటికి తేడా ఏమంటే, గతంలో వచ్చేసి జడ్జెస్ ఈవెన్ సుప్రీంకోర్టు కాదు, జిల్లా స్థాయిలో ఈవెన్ మేజిస్ట్రేట్ కోర్టులో కూడా ఈ యొక్క జడ్జెస్ మేజిస్ట్రేట్స్ వచ్చేసి యూజువల్ గా ఫంక్షన్స్ కు దూరంగా ఉండేవాళ్ళు. అంటే అది ఒక రాజ్యాంగం లేకపోయినప్పటికీ కన్వెన్షన్ గా వచ్చేసి వీళ్ళు రాగద్వేషాలకు అతీతంగా తీర్పు చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు వచ్చేసి ఈ యొక్క పరిచయాలు చట్ట ప్రకారమే, చట్టంలోని లాస్ ప్రకారం పోవాలి కానీ పరిచయాలు, బంధుత్వాలు, స్నేహితము ఈ టైపు ఆస్కారం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని జనరల్ గా పోయేవాళ్ళు కాదు, వాళ్ళు ఫంక్షన్స్ కు పోయేవాళ్ళు కాదు, తర్వాత వాళ్ళ ఇళ్ళకు కూడా వేరే వాళ్ళను అలో చేసే వాళ్ళు కూడా కాదు. ఆ విధంగా గతంలో జరిగేది. కానీ ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా వీళ్ళు జడ్జెస్ పై నుండి కింది వరకు ఫంక్షన్స్ లో పాల్గొనడము, రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడము, ఇది రాజకీయ నాయకుల కంటే ఎక్కువ అయిపోయింది గతానికి ఇప్పటికి మార్పు. కాబట్టి ఈ కోణంలో ఆలోచించినప్పుడు డెఫినెట్ గా ఇంతకుముందు నర్రా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఎంత ఇంటెగ్రిటీ ఉన్నప్పటికీ, న్యాయం ఉన్నప్పటికీ, న్యాయం జరిగే విధానం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలా, న్యాయంతో పాటు జరిగిన విధానం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలనేది మనము కన్వెన్షనల్ గా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన అనేక మందిని పిలిచింటే ఆయన అందులో ఒకడైతే కన్నా అది దాని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఓన్లీ ఆయన కుటుంబ సభ్యుల్ని పిలిచి చేసింటే మాత్రము కొంచెం వచ్చేసి సిజేఐ గారు సమాజానికి కొంత ఆన్సరబుల్ నా అభిప్రాయం. రైట్, తులసిరెడ్డి గారు ఒక బ్రేక్లోకి వెళ్దామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు పూడి తిరుపతిరావు గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. సార్, గణపతి పూజకు సిజేఐ ఆహ్వానించడం, ప్రధాని ఆమోదించడం రెండూ కూడా తప్పే అంటూ కూడా సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే గారు అంటున్నారు. కానీ మరో న్యాయవాది అయితే అది వెళ్ళడం కరెక్టే అంటున్నారు. ఎలా చూడాలి? న్యాయ వ్యవస్థలోనే రెండు రకమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి, దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది పర్సనల్ ఇష్యూ కాబట్టి కొంత మేరకు చర్చించాలంటే పెద్దలు తులసిరెడ్డి గారి అభిప్రాయాన్ని చర్చించవచ్చు. ఎందుకనేసి అంటే అది పర్సనల్, పరస్పరం అవగాహనతో వెళ్ళేటప్పుడు దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు అని చెప్పేసి వారు చెప్పింది ఏదైతే ఉందో 100% దాని మాట మనం ఉన్నాడు. ఇకపోతే విమర్శలు అంటారా, అది సహజంగా మనం దాని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం అవుద్ది కాబట్టి వాళ్ళ స్వంతానికే విడిచిపెట్టేయడం మంచిది. పోతే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే, ఏదో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన వ్యవస్థలన్నీ ఫంక్షనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ వినాయకుడి పూజ ఇవాళ ప్రారంభమైనట్టు, లేకపోతే ఈ ప్రారంభమైన దానికి సిజే గారు పిలిచారా పిలవలేదా, పిలవకుండా ఒక ప్రధానమంత్రి వెళ్ళిపోతారు ఎవరు అనుకోవడానికి లేదు అక్కడ. ఎందుకంటే ఒకవేళ వెళ్ళినట్టయితే వీధుల్లో ఉన్నటువంటి పెండాల దగ్గరికి ఎవరైనా పిలుచుకుంటూ వెళ్ళిపోతుంటాం, అది వేరే విషయం. కానీ పైగా ఎవరు ఏదో మామూలుగా వెళ్ళింది అయితే పోనీ ఏదో పబ్లిసిటీ కోసమని ఒక సాధారణ మనిషికి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు ప్రధానమంత్రి గారు అని ఎవరైనా వ్యాఖ్యానించవచ్చు, దాన్ని వాళ్ళ స్వేచ్ఛ ఆడదే. కానీ ఇక్కడ వెళ్ళింది సిజే ఇంటికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆయన పిలవకుండా ప్రధానమంత్రి గారు వెళ్ళిపోతారా అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉత్పన్నం అవదు. చెప్పడానికి వారు పెద్దలు వాడుకున్నారు దాన్ని, మంచి చర్చ. అయితే రెండో అంశం మనం ఒకసారి తీసుకునేటప్పుడు, ఇప్పుడు ఇదే అన్ని మతాలకు సంబంధించి చాలా సందర్భాల్లో చాలా మంది మన పూర్వ ప్రధానులు తీసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ వేషధారణ మన ముఖ్యమంత్రులతో సహా మనం చూస్తున్నాం, వాళ్ళ వేషధారణ భాగస్వాములు అయ్యేటప్పుడు అప్పుడేం చర్చ రాలే నాకు తెలిసి ఎక్కడ కూడాను. అది ప్రైవేటా, పర్సనలా, లేకపోతే పబ్లికా, లేదనేసి అంటే అది ఇండోర్ జరిగిందా, అవుట్డోర్ జరిగింది, ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఎక్కడ రాలే. సరే, ఇవాళ పరస్పరం
అవగాహన అంగీకారంతో వెళ్ళినటువంటిదే. అక్కడ వ్యక్తిగతమైనటువంటి హోదాలనే మనం తీసుకోవాలి తప్పిస్తే రాజ్యాంగపరమైనటువంటి ఇద్దరికి 2 హోదాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒకటి సర్వత్రా వినిపిస్తున్నదే. విమర్శించే వాళ్ళు దాన్ని వేరే కోణాల్లో చూడొచ్చు, వాళ్ళ స్వేచ్ఛ అది, వాళ్ళ స్వేచ్ఛ. రెండవది, ఒకవేళ ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయడము అన్నటువంటి పాయింట్ ఆధారంగా చర్చిద్దాం అనుకుంటే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఒక్క వినాయక పూజనే ఎందుకు ఒక ఆధారంగా తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ప్రధానమంత్రి గారు వెళ్ళి సీజేకి ఇన్ఫ్లుయెన్స్ చేయడమో లేకపోతే సీజే గారు ప్రధానమంత్రి గారికి ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, ఏమో పరస్పరం ఏమైనా ఉన్నాయని చెప్పి ఎవరు ఊహలు వాళ్ళవు కదా అనుకుంటే కనుక ఆ సందర్భాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనేసి అంటే వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి, ఇందాక పెద్దలు అడ్వకేట్ గారు చెప్పారు, ప్రధానమైనటువంటి 3 వ్యవస్థల్లో 2 వ్యవస్థలకి అధిపతులు బాగా. సో ఆ నేపథ్యంలో దాని గురించి వాళ్ళు అదే ఒక వినాయక పూజనే ఎందుకు ఎంచుకోవాలి అనేది కూడా ఒక ప్రశ్నే కదా. సో అవసరమైతే రహస్యంగా కూడా కలవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఏమంటారు? ఒకవేళ నిజంగా అందులో ఏదో లోపాయికారంగా ఏదన్నా ఉంటే కనుక డైరెక్ట్గా గణపతి పూజ అప్పుడు ఎందుకు కలవాలి, రహస్యంగా కలిసి ఉండేవారుగా. నేను అదే అంటున్నాను. నేను పాయింట్ బహుశా ఎస్టాబ్లిష్ అవ్వలేదేమో నా ఒపీనియన్, కానీ నేను చెప్పేది రహస్యంగా ఎక్కర్లేదండి, అఫీషియల్ గా. నేను అదే చెప్పాను, 2 వ్యవస్థలకి ఇద్దరు చీఫ్ పొజిషన్ లో ఉండేటప్పుడు వేరే అకేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. వినాయకుడికి మొక్కుతూ ప్రారంభించాల్సిన పనిలా వేరే అకేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ అకేషన్ లో ఇద్దరు కూర్చోవడానికి అవకాశం ఉంది, అక్కడే మాట్లాడుకోవచ్చు, అక్కడే ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు, అక్కడే డెసిషన్స్ తీసుకోవచ్చు, డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమనేసి అంటే ఇది జస్ట్ టీ కప్పులో తుఫాన్ లాంటిదే. ఒక యాంగిల్లో చూసే వాళ్ళకి ఆ విధంగానే కనబడుతుంది, వాళ్ళకి ఆ విధంగానే కనబడాలని. ఇప్పుడు మేము కూడా ఉన్నాము, మాదైనటువంటి కోణంలో చూసేటప్పుడు మాకు కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి. నేను పూర్తిగా విప్పి చెప్పడం లేదు కానీ అలా అని చెప్పేసి మిగతా వాళ్ళకి ఆ కోణాలన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలుగానే కనిపిస్తాయి. కాబట్టి ఆ నేపథ్యంలో మేమేమంటాం అనేసి అంటే దాని గురించి అయితే మా దగ్గర పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని చెప్పేసి మేమైతే భావిస్తాం. కానీ ఒకటి తిరుపతిరావు గారు, ముఖ్యంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తితో స్నేహం కొనసాగిస్తే, అంటే ఇలా పూజల ద్వారా ఉండొచ్చు, లేదా ఇంకో రకంగా ఉండొచ్చు, తరచూ కలుస్తూ ఉంటే ఒక స్నేహం అయితే ఏర్పడుతుంది. కొంత స్నేహితుడికి ఏదన్నా చెయ్యాలి అంటే అవసరంలో చేయొచ్చు కదా, ఛాన్సెస్ ఉంది కదా, ఆ స్నేహం అనేది దాని మీద చేయొచ్చుగా, ఛాన్స్ లేదంటారా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదనుకుంటే ఇదే సీజే బాధ్యతలు స్వీకరించినటువంటి తొలినాళ్ళలో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి, అదే ఆ 2 వ్యవస్థలకి, న్యాయ వ్యవస్థకి లేదనేసి అంటే లెజిస్లేచర్ వ్యవస్థకి, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ప్రచ్ఛన్న యుద్ధం ఉందేమో అన్నటువంటి వ్యాఖ్యానాలు కూడా వినబడినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అంటే అది అవసరమా? అంటే పరస్పరము కలుసుకోవడము, మాట్లాడుకోవడం అనేది సరిగ్గా ఏం మాట్లాడారా అనేది మనం అక్కడ పక్కన పెడితే, కలుసుకోవడము అనేది కూడా తప్పు అని చెప్పితే లేదా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి పూజలు పురస్కారాల్లో ఒకరింటికి వెళ్ళడం అని చెప్పేది. అందువల్ల మా ఫస్ట్ తులసిరెడ్డి గారి తాలూకా ఆ అంశాన్ని తీసుకోవడానికి కారణం అదే అన్నమాట. వారు పిలిచారు ఒక సాంప్రదాయం ప్రకారం, మీరు వెళ్ళారు అనేటప్పుడు అక్కడ వచ్చారని చెప్పి వారు ఎందుకు చెప్పారు అనేదానికి ప్రశ్నించి, మిగతా అంశం అంతా ఎవరికి నేను చెప్పాను కదా, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు, దాని గురించి లేదు. నేనేమంటాననేసి అంటే ప్రచ్ఛన్న యుద్ధం ఉన్నదేమో అని అన్నటువంటి వాతావరణం నుండి ఏదైతే హైకోర్టులో కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ ఖాళీగా ఉన్నటువంటి జడ్జెస్ పోస్టులు విషయంలో ఇదే సీజే గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యానాల నేపథ్యంలో, అఫ్ కోర్స్ ఇక్కడ లాయర్ గారు ఉన్నారు కాబట్టి మనకు తెలియదు, మనం మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు అది వాంఛనీయమా అంటాను. వ్యవస్థలో అది వాంఛనీయం కాదు కదా, ప్రజాస్వామ్యంలో అది వాంఛనీయం కాదు కదా. అటువంటివన్నీ ఏదన్నా అరమరికలు లేకుండా ఉండాలనేసి అంటే స్నేహపూర్వకంగా కలుసుకొని మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందా లేదని ప్రశ్నిస్తున్నా నేను. ప్రజాస్వామ్యం ఇది ఏమన్నా నియంతృత్వంలో లేదు కదా. మనం ప్రజాస్వామ్యంలో దేని తాలూకా ఫలితానికి ఉంటారు. ఇవాళ ఓకే, చీఫ్ జస్టిస్ గారు ప్రధానమంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అందాము, ఎందుకంటే
ప్రధానమంత్రి గారిని చీఫ్ జస్టిస్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనే యాంగిల్ నుండి ఎక్కడ చర్చ నడవదు కాబట్టి, అవసరాలు ఏమైనా ప్రభుత్వానికి ఉంటాయి కాబట్టి, ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి అనుకుంటే ఎస్ ప్రధానమంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయిపోయేది వ్యవస్థ ఉందా మనకి? అంత వీక్ వ్యవస్థ అనుకోవాలా మనం? మన వ్యవస్థ గురించి మనం అంతర్జాతీయ స్థాయిలో ఆ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలా? మన న్యాయ వ్యవస్థ అంత వీక్ అని చెప్పేసి కాదు కదా. మన న్యాయ వ్యవస్థకు ఒక ప్రపంచంలోనే ఒక స్థాయి ఉన్న న్యాయ వ్యవస్థే కదా. మనం ఏం దిగజారిపోయలేం కదా. పక్కనే ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలా లేదు కదా. లేకపోతే ఎక్కడో కొన్ని పెద్ద దేశాల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలా నియంత్రణతో పాకలు లేనటువంటిదే కదా. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలే. చిన్న అంశం అది. దాన్ని సున్నితమైనటువంటి అంశంగా తీసుకొని ఖచ్చితంగా ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, కానీ మేమైతే భావిస్తున్నాం అదేదో ఒక పెద్ద అంశంగా తీసుకోవాల్సిన పని లేదు. ఈ జాతి, ఈ దేశ, అసలు వినాయక చవితి, వినాయక నవరాత్రులు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? దానికి ఆద్యులైనటువంటి బాలగంగాధర్ తిలక్ గారు ఏ సందర్భంలో ఇవాళ మనం జరిపించుకుంటున్నాం అంటే స్వాతంత్ర్యోద్యమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి తీసుకొచ్చినటువంటి ఒక ప్రక్రియ ఇది. ఇంతకు ముందు ఎప్పుడో ఉన్నాయని చెప్పి పూజ ఉంది, కానీ నవరాత్రులు ఉన్నాయి, లేకపోతే ఈ పెండాలు వేసుకోవడం ఉంది, లేకపోతే ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఉంది అని చెప్పేసి మనం ఏం చదువుకోలే. బాలగంగాధర్ తిలక్ గారు కోసం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అని చెప్పి కూడా మనం చదువుకుంటాం. భక్తి నేపథ్యం ప్రజల్ని కానీ ఒకటి తిరుపతిరావు గారు, ఇప్పటికే ఈడీ, సిబిఐ లాంటి వాటిని కేంద్రం అయితే కొంత ఒత్తిడి చేస్తుంది, తనకు అనుకూలంగా మలుచుకుంటుందనే విమర్శలు అయితే ఉన్నాయి. కానీ న్యాయ వ్యవస్థలో ఆ విధమైన అవకాశం లేదంటారా? ఖచ్చితంగా భారత న్యాయ వ్యవస్థలో నేను అదే చెప్తున్నా, మనకి అంతర్జాతీయంగా భారత న్యాయ వ్యవస్థ మీద ఒక సభాభిప్రాయం ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా? అది వాస్తవం కాదు అనేసి అంటే నేను మాట్లాడడానికి ఏమి ఉండదు అక్కడ. ఆ నేపథ్యంలో ఇది పెద్ద చర్చనీయాంశం కాదనేది మా అభిప్రాయం. రైట్. మనతో పాటు కద్దారావు మురళి గారు, సిపిఎం రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. సార్, మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే సిజేఐ ఇంటికి ప్రధానమంత్రి వెళ్ళడం అయితే తప్పు అంటున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారి ఇంటికి రాజకీయ నాయకులు వెళ్ళడం కరెక్ట్ కాదనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రతిపక్షాల తీరుని ఎలా చూడాలి? ముఖ్యంగా తమకు అనుకూలమైన తీర్పులు వచ్చినప్పుడైతే ఒకలాగా, అనానుకూలమైన తీర్పులు వచ్చినప్పుడైతే ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నాయా? విజయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మన తులసిరెడ్డి గారు, నారా శ్రీనివాస్ గారు, తిరుపతిరావు గారికి నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తిరుపతిరావు గారు అన్నట్టుగా ఇది ఒక సున్నితమైనటువంటి సున్నితమైన సమస్య కాబట్టి చాలా జాగ్రత్తగా రాజ్యాంగ వ్యవస్థలకే అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ సున్నితత్వాన్ని ఏమాత్రం పరిశీలన చేయకుండా వ్యవహరించినట్టుగా మనకు అనిపిస్తుంది. కారణం ఏమంటే, ప్రధానమంత్రి గారు ఒక బీజేపీ కార్యకర్త ఇంటికి వినాయక చవితికి పోయి ఉంటే పెద్ద చర్చ ఏం కాదు, లేదా బీజేపీ మంత్రికి సంబంధించిన ఒక ఇంటికి వెళ్ళి ఉంటే పెద్ద చర్చ ఏం కాదు. ఇది వెళ్ళింది ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇంత మునుపు నర్రా శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఈ దేశంలో ఏ వ్యవస్థలో పొరపాట్లు జరిగినా వాటిని సరిదిద్దే స్థానంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి వ్యవస్థకి అధిపతిగా ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్ళింది. ఇక్కడ వీళ్ళ మధ్యన బంధుత్వం ఉందో లేదంటే చిన్నప్పటి నుంచే స్నేహితులో కూడా కాదు, బంధుత్వము లేదు. ఆయన ఒక రాజ్యాంగ అధిపతి, ఈయన ఒక రాజ్యాంగ అధిపతిగా రెండు వ్యవస్థలకి ఉన్నప్పుడు ఇది తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి పర్సనల్, ప్రైవేటు అనేది ఎప్పుడు ఏ రకమైనటువంటి వాళ్ళ బంధువుల మధ్యనో స్నేహితుల మధ్యనో తప్ప విస్తారమైనటువంటి ప్రజానీకంలో వ్యవస్థలో ఆ రకమైనటువంటి ప్రైవేటు వ్యవహారాలను మాట్లాడుకోవడానికి వీల్లేదు. మన రాజ్యాంగం చాలా స్పష్టమైనటువంటి వైఖరిని కలిగి ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఇదే సిజేఐ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని, లేదంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంటరీ నాయకుల్ని, ప్రధానమంత్రి గారిని అందరినీ ఆహ్వానించి జరుపుకుంటే దాన్ని పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అదేదో ఈ పండుగనే కాదు, ఏ పండుగైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా ఎవరికైనా ఇది వర్తిస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే రాజ్యాంగంలో చెప్పబడింది, రాజ్యాంగ అధినేతలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక వ్యవస్థకి హెడ్లుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా,
ఈ దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వ్యవహరించడం కోసమే మనం ఈ రాజ్యాంగంలో ఈ మార్పుల్ని లేదా ఇట్లాంటి ప్రతిపాదనల్ని లేదా నిర్ణయాల్ని పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ వ్యవహారాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏం జరిగింది? రంజన్ గగోయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ఆయన రిటైర్ అవుతానే రాజ్యసభకి సభ్యుడిగా బీజేపీ తరఫున నామినేట్ అయినటువంటి విషయం మనకందరూ కూడా తెలుసు. ఆ సందర్భంలోనే ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా నియమించిన రోజున లేదా ఎన్నికైన రోజున ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే, నేను నిన్నటిదాకా బీజేపీ సభ్యుడిని, బీజేపీకి సంబంధించిన మంత్రిని, బీజేపీ నాయకుడిని, ఈ రోజు నుంచి నా యొక్క మొత్తం నా పాత్ర మారిపోతుంది. నేను ఈ రోజు నుంచి అన్ని రాజకీయ పార్టీలని, అన్ని భావాలని, అన్ని అభిప్రాయాలని ఒకే రకంగా చూడాల్సినటువంటి వ్యక్తి కనుక బీజేపీ సభ్యుడిగా కూడా ఉండను నేను. ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి విలువలకి ఇదొక కారణభూతంగా ఉందని చెప్పి వెంకయ్య నాయుడు గారు స్వయంగా చెప్పారు. అంటే ఒక పార్టీలో అత్యంత కీలకమైనటువంటి పదవుల్లో కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వాళ్లే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ రాజ్యాంగ పదవుల్లో పోయినప్పుడు ఉంటే, ఈ వ్యవస్థలన్నింటినీ సరిదిద్దాల్సినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ రకంగా ప్రవర్తించడం న్యాయమా అనేది మొదటి ప్రశ్న. ఇదే సందర్భంలో ప్రధానమంత్రి గారు ఏదో పొయ్యి వచ్చేసి ఉంటే ఏ చర్చ లేదు. ప్రధానమంత్రి గారు పొయ్యి ఆ తర్వాత ఆ వీడియోలని, ఫోటోలన్నింటినీ కూడా పోస్ట్ చేశాడు ఆయన. నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వినాయక చవితి పూజకి వెళ్ళొచ్చాను అని చెప్పి పోస్ట్ చేశారు. ఆ తర్వాతనే ఇది చర్చనీయాంశమైంది. నిజంగానే నువ్వు దండం పెట్టుకోవడానికి పోయి వస్తే దాన్ని సోషల్ మీడియా ఈ మాధ్యమాల్లో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ప్రధానమంత్రి గారికి ఏముంది? అంటే దీని అర్థం ఏంటంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేను వెళ్ళొచ్చాను, మీరంతా జాగ్రత్త అని చెప్పడమా దాని ఉద్దేశం? దాని ఉద్దేశం ఏంది? ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోకుండా ఇప్పటి వరకు బీజేపీ మీద ఉన్నటువంటి విమర్శ ఏంటంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులన్నింటినీ వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఒక జస్టిస్ ఇదే కాదు, ఇప్పుడు ఒక జ్యుడిషియల్ ఇదే కాదు, ఇప్పుడు మనకు ఎలక్షన్ కమిషన్ లేదంటే ఈడీ, సిబిఐ ఇట్లాంటి వ్యవస్థలు ఏమేమైతే కీలకమైనటువంటి ఉన్నాయో వీటన్నిటిలో వీళ్ళ జోక్యం పెరిగింది. ప్రతిపక్షాలను కేంద్రీకరించి ఈరోజు దాడులు చేయడం, తప్పులు చేసినటువంటి వాళ్ళు తమను సమర్థించే వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేయనండి, వాళ్ళని ఏమాత్రం ప్రశ్నించరు. ఏ రకంగా వాళ్ళ మీద చర్యలు ఉండవు. వాళ్ళు ఏ రోజు కోర్టులకి హాజరు గారు. మనం చూసాం కదా గత 5 ఏళ్ల కాలం మన రాష్ట్రంలో ఏ రకంగా సాగిందో. వాళ్ళకి మద్దతు ఇస్తే ఎన్ని తప్పులు చేసినా ఏమీ ప్రశ్నించరు. వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే ముఖ్యమంత్రులైనా జైల్లో ఉంటారు, లేదంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా జైల్లో ఉంటారు, ఎన్ని రకాల ఇబ్బందులైనా పడతారు అనే దానికి 1-2 కాదు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా మనం చూస్తే వందల ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు అనేది మనకు చాలా స్పష్టంగా. మురళి గారు, మీరు చెప్తున్నట్టు ఏదైనా సరే న్యాయ వ్యవస్థ కూడా ఒత్తిడికి గురవుతుందని అని చెప్తున్నారా? దాంట్లో ఏమాత్రం సందేహం ఏముంది? న్యాయ వ్యవస్థ ఒత్తిడికి గురి కాదు అనడానికి మనకేమన్నా ఉందా? ఇదేదో బయట మాట్లాడుకోవడానికి మనకు అభ్యంతరాలు వచ్చి భయపడి మాట్లాడుకోకుండా ఉండడం తప్ప, రంజన్ గొగోయ్ ఆయన బీజేపీ ఎంపీ ఎట్లా అవుతాడు? ఈయన ఏ రకంగా కూడా విలువలకు కట్టుబడి ఉన్నటువంటి మనిషి అయితే, ఆయన జడ్జిగా కొనసాగిన కాలంలో నిష్పక్షపాతంగా వ్యవహరించున్నట్టయితే ఆయనకి ఆఫర్ చేసి బీజేపీ ఎందుకు నామినేట్ చేస్తుంది రాజ్యసభ సభ్యుడిగా? కాబట్టి అనుమానాలు పెరగమంటే పెరగవా? ఈ రోజు శివసేన పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ ఏంది? నెక్స్ట్ మామంతా కూడా జడ్జిమెంట్ అక్కడ ఉంది కాబట్టి ఈయన పోయి ఇవన్నీ చేస్తున్నా అంటే ఆ జడ్జిమెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అంటూనే ఇంకో మాట కూడా చెప్పారు. చంద్రచూడ్ గారి మీద మాకు చాలా గౌరవం ఉంది, విశ్వాసం ఉందని. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా వ్యవహరించాలనేటువంటి చాలా కీలకమైనది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వివాదాలకి, అనుమానాలు పెంచే విధంగా రాజ్యాంగ వ్యవస్థలకి అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించకూడదు అని చాలా స్పష్టంగా మన విధానంలో ఉంది. మన విలువలు అదే చెప్తున్నాయి. గతంలో ఏ ప్రధానమంత్రి అయినా ఈ రకంగా వ్యవహరించాడా? గతంలో ఏ రకమైనటువంటి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? ఇవన్నీ మనం చూస్తే భిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్ప, ఈ రోజు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి మన దేశానికి సంబంధించి అనేక అంశాలు మనం మాట్లాడుకుంటాను. ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని సాంస్కృతిక వైవిధ్యం ఉన్నటువంటి భారతదేశం ఇది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఉన్నంత దేవుళ్ళు, ఇక్కడ ఉన్న మతాలు, ఇక్కడ ఉన్నట్టు ఏ ప్రపంచంలో ఏ దేశంలో మనకు కనపడవే. కాబట్టి ఇంత వైవిధ్యం ఉంది కాబట్టి 143 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలకి ప్రతినిధిగా
ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, లేదా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వ్యవహరించాలని. అట్లా కాదు, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము ప్రవర్తిస్తాము, రాజ్యాంగం ఏం చెప్పినా పర్వాలేదు, విలువలు ఏం చెప్పినా పర్వాలేదు, దేశంలో ఏం జరిగినా మాకేం సంబంధం, మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తామనంటే ఇట్లానే ఉంటాయి. ఇది సరైనటువంటిది కాదు అనేది మొదటి నుంచి జరుగుతున్నటువంటి విమర్శ. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఇంకొక ఆయన ఇఫ్తార్ విందుకు వచ్చారా లేదా, ఆయన వెళ్ళాడా లేదా, మన్మోహన్ సింగ్ గారు ఇఫ్తార్ విందుకు వస్తే గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చాడు, ఇట్లాంటి అర్థం లేనటువంటి విమర్శలు ఎవరైనప్పటికీ, ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ, ఇక్కడ కీలకమైనది ఏమంటే విలువలకు సంబంధించి రాజ్యాంగం చెప్పినటువంటి కొన్ని సూత్రాలకు సంబంధించినటువంటి ఉల్లంఘన జరిగిందా లేదా అనేది ప్రధానమైనటువంటి. ముఖ్యంగా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒక్క ప్రధానమంత్రిని మీరు ఇంటికి పిలిపిస్తే ఏం అర్థం చేసుకుంటుంది యావత్ సొసైటీ? లేదా ప్రధానమంత్రి అట్లాంటి చోటుకి వెళ్ళడం ద్వారా ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుంది అనేది అన్నిటికంటే కీలకమైనది. ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ అదే. ఇదేదో మళ్ళా దారి తప్పించి అట్లా కాదు ఇట్లా మాట్లాడుకోవడం వల్ల అర్థమే ఉండదు. ఈ రోజు రాజ్యాంగ విలువలకి దాన్ని ప్రాతిపదికన వ్యవహరించినటువంటి తీరుగా ఇది కనపడదు. ఏదో మనకు ప్రధానమంత్రి గారి మీద గౌరవం లేకనో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద గౌరవం లేకనో మాట్లాడుకునే మాటలు కాదు. రాజ్యాంగం మనకు ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ఎవరిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవడం కోసం కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పరిధులకు లోబడే ఈ చర్చనంతా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనప్పటికీ ఈ రకమైనటువంటి పద్ధతిని ఏమాత్రం సమర్థనీయం కాదు. దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతిరావు గారు నేను చాలా డిబేట్లలో లేదా ఆయనకి వ్యక్తిగతంగా కూడా నేను అనేక సందర్భాల్లో ఇట్లాంటి వాటిలో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఎట్లా పడితే అట్లా ఏకపక్షంగా మాట్లాడే మనిషి కూడా కాదు, నేను చాలా సందర్భాల్లో గమనిస్తుంటాను. ఇంకొకళ్ళైతే అడ్డగోలుగా మాట్లాడి లేదంటే ఎవరు విమర్శ చేస్తే వాళ్ళందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. కానీ ప్రస్తుతం ధోరణి ఈ రకమైనటువంటి పద్ధతి, ఎట్లా పడితే అట్లా మాట్లాడే ధోరణి, బూతులు మాట్లాడుకునే ధోరణి, లేదంటే మీకు ఆ పిచ్చి ఉందంటే మీకు ఈ పిచ్చి ఉందని, మీరు ఆ మతం మేము ఈ మతం, మీరు ఆ కులము మేము ఈ కులము, మీరు ఆ ప్రాంతము మీరు ఈ ప్రాంతం, లేదా భాషల మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి కారణంగా వస్తున్నటువంటి సమస్యలు ఇవి. స్వాతంత్రోద్యమ కాలంలో వీటన్నిటి మీద చాలా పెద్ద చర్చ జరిగింది. జాతీయోద్యమంలో మన పెద్దలు చాలా అంశాలన్నిటి మీద చాలా స్పష్టంగా చెప్పారు. బిఆర్ అంబేద్కర్ గారు దానికి సంబంధించిన చాలా ఆస్పెక్ట్స్, చాలా పుస్తకాలు చాలా పెద్ద ఎత్తున రాశారు. ఆ తర్వాత కాలంలో గాంధీ మహాత్ముడు చాలా సందర్భాల్లో మాట్లాడాడు. మురళి గారు మనం ఇంకా మాట్లాడదామండి, మిగతా గెస్టులతో కూడా మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా న్యాయమూర్తులు కూడా ఖచ్చితంగా ఒత్తిడికి గురే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత చాలా సందర్భాల్లో రాజ్యసభ సీట్లు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, పార్టీలో చేరిన సందర్భాలు ఉన్నాయి. మరి ఎలా చూడాలి దీన్ని? యాక్చువల్గా 2.5 దశాబ్దాలుగా మేము న్యాయవాద వృత్తిలో ఉన్నాం. ఈ వచ్చేటువంటి స్టాండర్డ్స్, జ్యుడిషియల్ స్టాండర్డ్స్ రోజు రోజుకి డిక్లైన్ అవుతున్నాయి అనేటువంటిది పబ్లిక్ లో ఉన్నటువంటి ఒక పెద్ద టాక్. ఎందుకంటే గతంలో న్యాయమూర్తులు పబ్లిక్ ఫంక్షన్స్, ముఖ్యంగా రిపబ్లిక్ డే, స్వతంత్ర దినోత్సవం ఇలాంటి, లేకపోతే గవర్నర్ ఎట్ హోమ్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి, ఇట్లాంటి వాటికి మాత్రమే, పబ్లిక్ ఫంక్షన్స్ లో మాత్రమే ఈ వివిధ విభాగాలు లేదా వివిధ వింగుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గ్యాదరింగ్ ఉండేది. అక్కడ అందరూ ఉంటారు కాబట్టి చర్చలు అవన్నీ కూడా ఫలప్రదంగా లేకపోతే హెల్తీ డిస్కషన్ జరుగుతాయి. కానీ రాను ఏమవుతుందంటే ట్రయల్ సైట్ జ్యుడిషియరీకి ఒక కాండక్ట్ ఉంది, కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి. కానీ ముఖ్యంగా ఈ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పోస్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనేటువంటిది స్వీయ నిర్దేశం చేసుకోవాలి వాళ్ళు. అంటే ఏది చేయాలి ఏది చేయకూడదని. ఇప్పుడు మనం తిరుపతిరావు గారు మాట్లాడినా, తులసిరావు గారు మాట్లాడినా, లేకపోతే మన మురళి గారు మాట్లాడినా, మనం ఏం మాట్లాడుకుంటున్నాం? వ్యవస్థల మధ్య సక్రమమైనటువంటి హెల్తీ రిలేషన్ ఉండాలి. దానికి ఎటువంటి భిన్నాభిప్రాయం ఎవరిలోనూ లేదు. కానీ వ్యవస్థల పట్ల ప్రజలు ఒక ట్రస్ట్, నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్, ఆ రెండింటిని మనం కీపప్ చేయాలి అని అంటే మన కాండక్ట్ కూడా, బాహ్యపరమైనటువంటి కాండక్ట్ కూడా సక్రమంగా ఉండాలి. గుడ్ మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా గత 15 సంవత్సరాల నుంచి. ఈ రిటైర్ అయినటువంటి న్యాయమూర్తులు, ముఖ్యంగా ఈ హైకోర్టు, సుప్రీంకోర్టులో రిటైర్ అయినటువంటి న్యాయమూర్తులకి ఇమీడియట్ గా కొన్ని పదవులు వస్తాయి. ఈ ఇమీడియట్ గా పదవులు వచ్చినప్పుడు వాళ్ళు రిటైర్ కాకముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద ఒక చర్చ నడుస్తుంది. సపోజ్ ఇప్పుడు రంజన్ గగోయ్ గురించి ప్రస్తావించారు. అయోధ్య కేసులో ఆయన ప్రధానమైనటువంటి న్యాయమూర్తి.
ఆయన జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే రిటైర్ అయిన వెంటనే 3-4 నెలలకే రాజ్యసభ సీటు వరించారు ఆయన. ఏం అర్థం చేసుకోవాలి, కాన్స్టిట్యూషన్ లో హెడ్ చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పనిచేసి మరలా రాజ్యసభకి వెళ్ళి కూర్చుంటా ఉన్నారు, అది కూడా వితౌట్ ఎనీ అమౌంట్ ఆఫ్ డిలే. ఇక్కడ అది పెద్ద కీలకమైన ప్రశ్న. మేము అందుకే లాయర్స్ యూనియన్ ఏం చెప్తున్నాం అంటే ఒక 2-3 సంవత్సరాలు డెడ్ లైన్ పెట్టండి. ఈ 3 సంవత్సరాల లోపల అసలు అపాయింట్మెంట్ చేయవాకండి. ఎందుకంటే అపాయింట్మెంట్స్ యాంటిసిపేషన్ తోటి జడ్జిమెంట్స్ ఇస్తున్నారు అనేటువంటి విమర్శ న్యాయమూర్తుల మీద బాగా పెరిగింది ఇటీవల కాలంలో, 2 దశాబ్దాల్లో. ఇది మనం దీన్ని సరి చేసుకోవాలి ఒకటి. రెండో అంశం, కొన్ని కీలకమైనటువంటి కేసులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీల్ చేస్తా ఉన్నారు ఈరోజు. ఇప్పుడే చెప్పినట్టుగా శివసేన వాటికి సంబంధించి కానీ ఇంకా అనేక రకాలైనటువంటి కేసులు డీల్ చేస్తా ఉన్నారు. సహజంగా మాలాంటి న్యాయవాదులు ఏమనుకుంటా ఉన్నారంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నత ప్రమాణాలు పాటిస్తారు, వారి ఈ యొక్క స్ఫూర్తితోటే మిగతా జ్యుడిషియరీ కూడా, కింది స్థాయి జ్యుడిషియరీ కూడా పనిచేస్తుంది అనేటువంటిది ఉంది. ఆ విధంగా కొంత గుడ్ కాండక్ట్ కూడా సిజిఐ గారు ప్రదర్శించారు, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ విధమైనటువంటి రాజీ ధోరణులను అవలంబించడం వల్ల దాని యొక్క ప్రతిఫలం ఏమవుతుందంటే పబ్లిక్ లో నెగిటివ్ గా ప్రొజెక్ట్ అవుతా ఉంది. ఇప్పుడు ఇంత చర్చ మనం చేస్తా ఉన్నాం మీడియాలో, ఎందుకు రావాలి, ఎంత అవసరం ఏమొచ్చింది? అదే ప్రేయర్ అపాయింట్మెంట్ ఉంది, ప్రేయర్ షెడ్యూల్ మీటింగ్ ఉంది, అందరినీ ఆహ్వానించారంటే అసలు ఈ చర్చ లేదు కదా, చర్చ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు, ముందు ఆహ్వానించారా తర్వాత ఆహ్వానించినా ఇది ప్యూర్లీ ఏ ప్రైవేట్ యాక్టివిటీ, నాట్ ఏ పబ్లిక్ యాక్టివిటీ. వాళ్ళ ఇంట్లో ఒక పూజా కార్యక్రమం, ఒక ప్రైవేట్ యాక్టివిటీకి షెడ్యూల్ లేకుండా ప్రధానమంత్రి గారు వెళ్ళగలుగుతారా? ప్రధానమంత్రి కార్యాలయం ముందే ప్రకటిస్తుంది కదా, అలాంటి షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉందనేటువంటి ముందే ప్రకటిస్తుంది కదా. అలాంటి చర్చ జరిగినట్టుగా కానీ అలాంటి షెడ్యూల్ విడుదల చేసినట్టుగా కానీ మనకి ఎక్కడా కనపడదు. వెళ్ళడం అయితే దానికి తగ్గట్టుగా అవన్నీ కూడా ఎక్స్లోనో లేకపోతే ఇంకో చోట షేర్ చేయడం కూడా దాన్ని వివాదానికి కారణమైంది. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉందంటే అందరిని ఆహ్వానించారనుకోండి, అది వేరే, అది ఏ కార్యక్రమం అయినా సరే. ఇది ప్యూర్లీ రిలీజియస్ కార్యక్రమం. మరలా ఇప్పుడు రిలీజియస్ కార్యక్రమం అయినప్పుడు ఏంటంటే నేను ముందే చెప్పినట్టుగా మన న్యాయ వ్యవస్థలో అపియర్స్ టు బి డన్. ఇప్పుడు ఒక 2 వ్యవస్థల మధ్య వ్యక్తులు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక నెగిటివ్ సందేశం ప్రజల్లోకి వెళ్ళింది అనుకోండి, మన వ్యవస్థలకు అది మంచిది కాదు. వ్యవస్థల మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని, ప్రజల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది. మనం ఏదో ఇప్పుడు తిరుపతిరావు గారు ఒక అంశం చెప్పారు, వాళ్ళిద్దరు కలిసినంత మాత్రాన ఏమి జరగదు. ఏమి జరగని మాట వాస్తవమే, కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే పబ్లిక్ లో ఇది ఎలా మెసేజ్ వెళ్తుంది అనేటువంటిది కూడా ఇప్పుడు కింది స్థాయి జ్యుడిషియరీకి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇచ్చారు. అదే కోడ్ ఆఫ్ కాండక్ట్ ని హైయర్ జ్యుడిషియరీలో ఉన్నటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎందుకు పాటించాలి కదా. ఇదే ఒక లోయర్ జ్యుడిషియరీలో కనుక జరిగినట్టే ఖచ్చితంగా ఇమీడియట్ గా సస్పెండ్ అయ్యింది. అదే హైయర్ జ్యుడిషియరీలో కాన్స్టిట్యూషన్ పోస్టులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ అక్కడికి వెళ్ళి పార్లమెంటరీ వేదికల్లో వాళ్ళు ఇంపీచ్మెంట్ చేయాలి కాబట్టి అది ఇట్లాగో జరిగేది కాదు. అందుకని మనం అంటుంది ఏంటంటే వ్యవస్థలో మనం ఎంత గొప్ప వ్యక్తులు అయినటువంటి లేదా ఎంత ఇంటిగ్రిటీ, హానెస్టీ ఉన్నప్పటికీ ఆ హానెస్టీ పబ్లిక్ డిస్క్లోజర్లోకి వచ్చేసరికి అదే విధంగా మనం మెయింటైన్ చేయగలగాలి. ఒక ఫంక్షన్కి అటెండ్ అవటం ద్వారా ఒక క్రెడిబిలిటీ దెబ్బతింటది అనుకున్నప్పుడు అటెండ్ కాకుండా ఉండటమే ఆ ఉన్నత న్యాయస్థానాన్ని, ఆ ఉన్నత పోస్టుకి మనం ఇచ్చేటువంటి గౌరవం. ఇక్కడ ప్రధానమంత్రి గారు, చీఫ్ జస్టిస్ గారు ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ లో కలిసి జ్యుడిషియరీ గురించో లేదా ఇంకొక దాని గురించో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించో డిస్కస్ చేశారనుకోండి, అసలు మీడియాలో డిబేట్ అవసరంలా. కానీ ఇది ఒక మత కార్యక్రమం, ఇంట్లో జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రధానమంత్రి దాన్ని రెండింటినీ ఒకే కాడ కట్టకూడదు. మళ్ళీ మనం ఒక ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్ కు, ఆగస్టు 15 సెలబ్రేషన్ కి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, సహజం. వ్యవస్థల మధ్య మాట్లాడుకోవడం కూడా మనం ఆహ్వానించాలి, తప్పేం పట్టక్కర్లా, ఘర్షణ ఏం ఉండక్కర్లా. ఇంతకుముందే తిరుపతిరావు గారు చెప్పారు, ఫస్ట్ లో చీఫ్ జస్టిస్ గారు ఘర్షణ పడే వైఖరి ఉందనేటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది, ఇలాంటిది రావడం వల్ల. కానీ అది పబ్లిక్ డయాస్ లో కూడా, అంటే మొన్నే జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ జరిగింది, అక్కడ ప్రధానమంత్రి గారు అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి కలిసి ఒకే వేదిక మీద డయాస్, అప్పుడే మనం ఏం చర్చించామా. కాబట్టి మనం అనుకుంటుంది ఏంటంటే వ్యవస్థ సక్రమంగా నడిచి కాన్స్టిట్యూషన్ బద్ధంగా నడుస్తుంది అని ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఇలాంటి పాల్గొనకుండా ఉండటం ద్వారానే అది సాధ్యమవుతుంది తప్ప ఇట్లా పాల్గొంటే ఇలాంటి డిబేట్లు వస్తాయి. సోషల్ మీడియాలో అనేకమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అట్లాంటి వాటికి ఉన్నత స్థాయి పోస్టులో ఉన్నటువంటి ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవకాశం ఇవ్వకూడదని మాత్రమే మా యొక్క అభిప్రాయం. తులసిరెడ్డి గారు, ఈడీ అలాగే సిబిఐని కేంద్రం కనుసనాలను ఉన్నాయని చెప్తూ ఉంటారు ఇప్పటి వరకు, కానీ న్యాయ వ్యవస్థ కూడా అలానే ఉంది. అందుకే న్యాయమూర్తులుగా రిటైర్ అయిన తర్వాత రాజ్యసభ సీట్లు కానీ లేకపోతే వారికి వేరే పదవులు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇలాంటి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి మధ్యలో అనే వివాదం కూడా రైజ్ అయింది.
ఇప్పుడు న్యాయమూర్తులు వచ్చేసి వాళ్ళు సమాజం నుండి వచ్చిన వాళ్ళే అవును. కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి కొందరు వచ్చేసి నిజాయితీగా ఉండే వాళ్ళు వచ్చేసి ఏది ఏమైనా సరే రూల్స్ ప్రకారం పోయే వాళ్ళు, ఇంటెగ్రిటీ ఉండే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు వచ్చేసి పార్షియల్ ఇంటెగ్రిటీ ఉండే వాళ్ళు ఉంటారు. కొందరు జనరల్ గా ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి మన సమాజంలో ఉన్నట్టే సమాజంలో ఉండి వచ్చినటువంటి వ్యక్తులే కదా, వాళ్ళు అతీతంగా పైనుండి ఊడిపోయిన వాళ్ళేం కాదు కదా. కాబట్టి డెఫినెట్ గా మనకి ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు రంజన్ గొగోయ్ ఉదంతం చూసినప్పుడు అది ఎవరికైనా వచ్చేసి దానికి క్లారిఫికేషన్ అవసరం లేకుండా అర్థం అయిపోతుంది కదా. కాబట్టి అసలు తీసుకోకూడదు, వీళ్ళు ఇచ్చినకూడదు, ఆయన తీసుకోకూడదు రాజ్యసభ సీటు, అది జస్ట్ వచ్చేసి 3 నెలలకే. కాబట్టి అటువంటినప్పుడు అనుమానం కలుగుతుంది. ఇదే విధంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీస్, డీజీపీలు వాళ్ళకు పదే ఎక్స్టెన్షన్ చేయడము, తర్వాత ఆడికి అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా అయిపోతానే మళ్ళీ ఏదో ఒక పదవులు ఇవ్వడము, ఇది డెఫినెట్ గా ఇటీవల కాలంలో బాగా ఎక్కువ కనపడతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఆ కోణంలో మనము దీని గురించి చర్చించుకుంటే ఇది ఇంకా మరీ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇంకా చర్చించాల్సిందే. ఇక్కడ నేను ముందే చెప్పినట్లు ప్రధానమంత్రి సైడ్ నుండి మనం ఆలోచిస్తే ఒక టైపు, సిజేఐ సైడ్ నుండి ఆలోచిస్తే ఒక టైపు, ప్రధానమంత్రి సైడ్ నుండి ఆలోచిస్తే నేను ముందే చెప్పాను, ఆహ్వానము లేకుండా వెళ్ళింటే ఆయన తప్పు. జనరల్ గా ఆహ్వానం లేకుండా వెళ్ళి ఉండడు. ఆహ్వానం వచ్చినాక ఆయన పోవడం తప్పు ఆయనది కాదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఆడికి పోయిన తర్వాత ఆ వీడియోస్, ఫొటోస్ అనేది అది రొటీన్ గా జనరల్ గా ఒక ఈవెంట్స్ చేసినప్పుడు పంపించిన నేపథ్యంలో చేసి ఉండొచ్చు. లేదు వచ్చేసి దాన్ని ఇది ఒక ఉపయోగపడుతుంది అనే యాంగిల్లో కంటే కూడా నాకు తెలిసి అది కనుక రొటీన్ గానే చేసి ఉంటారు. ఇది ఏదో దీన్ని చూపించాలా అనే యాంగిల్ కంటే కూడా జనరల్ గా ఇప్పుడు మేమే పోయింటాము, ఏదో ఫంక్షన్స్ పోయింటాం, ఉంటేనే ఆటోమేటిక్ గా మనము పిఏకి వచ్చేసి అది పంపించి ఫేస్బుక్ లోనో ఎక్స్ లోనో చెప్తా ఉంటాం. ఆ విధంగా జరిగేదానికి ఆస్కారం ఉంది. లేదు వచ్చేసి ఉద్దేశపూర్వకంగా ఫోటోలు, వీడియోలు పెట్టేదానికి కూడా ఆస్కారం ఉంది. కానీ ఎక్కువ ఆస్కారం రొటీన్ గా జరిగిపోయేదానికి ఉంది. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సిజేఐ టైప్ నుండే. ఆయన ఇంటెగ్రిటీ గురించి ఎవరికి డౌట్ లేదు. గతంలో ఇటీవల ఆయన వచ్చిన తర్వాత అనేక జడ్జిమెంట్స్ ప్రభుత్వానికి చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ కానీ మిగతా అనేక విషయాలు వచ్చిన సందర్భం ఉంది. కానీ అయినప్పటికీ వచ్చేసి ఇక్కడ ఆయన అది ఈడ మతానికి సంబంధించింది కాదు, ఈడ ఆయన ఒక కుటుంబానికే ఇండిపెండెంట్ గా ఆయనకు ఒక్కరికే పంపించాడా, మిగతా అనేక మందికి పంపించాడా? కాబట్టి అది ఏ మతమైన కార్యక్రమమైన పండుగలు వచ్చేసి అన్ని పండుగ మతాలకు ఉంటాయి పండుగలకు. తులసిరెడ్డి గారు ఉద్ధవ్ ఠాక్రే వర్గనేత అయితే సంజయ్ రావుతో ఒక అనుమానం అయితే వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసు అయితే ఒకటి సిజేఐ చంద్రచూడ్ ముందైతే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదనే వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. అదే ఇప్పుడు మనము నాట్ బిఫోర్ మీ అనేది మనము చూస్తూ ఉంటాము. కోర్టులో వచ్చేసి నాట్ బిఫోర్ మీ అని, తర్వాత నాట్ బిఫోర్ హిమ్ అని చెప్పేసి, అంటే ఉద్దేశం ఏమి, నాట్ బిఫోర్ మీ అంటే నాకు కొన్ని ఈ కేసుకు సంబంధించి ఒక సైడ్ ఉండే వాళ్ళతో నాకు బంధుత్వం ఉందో, స్నేహితం ఉందో, గతంలో వాదించాను, అందుకోసం నా దగ్గర వద్దు, ఇది వేరే వాళ్ళకు బెంచ్కి డైవర్ట్ చేయమని చెప్పేసి ఈవెన్ జడ్జిలు ఎందుకు కడుతున్నారు దీన్ని, ఇది ఇట్లాంటి వస్తాయని నాట్ బిఫోర్ మీ. అదే విధంగా వచ్చేసి ఈ పక్క కొందరు వాదించే వాళ్ళు నాట్ బిఫోర్ హిమ్, ఆయన ముందర వద్దు ఎందుకంటే ఆయన సంబంధాలు ఉన్నాయని చెప్పేసి. కాబట్టి అది కోర్టులో అనుమతిస్తున్నారు నాట్ బిఫోర్ మీ, నాట్ బిఫోర్ హిమ్ అనేది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇటువంటిది సామూహికంగా అనేక మందిని పిలిచినప్పుడు చెప్పినట్టుగా అది ఏ మత కార్యక్రమైనా సరే, ఇఫ్తార్ కానీ ఇంకోటి కానీ ఇండిపెండెన్స్ కానీ రిపబ్లిక్ డే కానీ అటువంటి దానికి అనేక మంది ఉన్నప్పుడు న్యాచురల్ గా వచ్చేసే ఆడ అది మామూలుగా ఉన్నట్టు ఉంటుంది. ఆడ ప్రధానమంత్రి ప్రథముడుగా ఉండొచ్చు అంతవరకే కానీ అనేక మంది. ఇక్కడ చూస్తే ఏదో ఆయన మాత్రమే పిలిచినట్టు కనపడుతుంది. ఇది కొంత వచ్చేసి సమాధానం చెప్పుకోవాల్సింది ప్రధానమంత్రి గారు, సమాధానం చెప్పుకోవాల్సింది సిజేఐ మాత్రమే. అది వచ్చేసి రాజ్యాంగ వ్యతిరేకమా అంటే కాదు. కానీ దీనికి సమాజంలో వచ్చేసి ఒక అనుమానాలు క్రియేట్ చేస్తానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి కనీసం భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. రైట్. తిరుపతిరావు గారు, మీరు ఎలా చూస్తారు? ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళినట్టే ఉంది, ఏదో పర్సనల్గా కలిసినట్టుగానే అనిపిస్తుందని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇలా వెళ్ళి ఉండకూడదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక్కడ విజయ్ గారు, ఒకటి తప్పు ఏదైనా జరుగుంటే అల్టిమేట్ గా సిజే గారిదే తప్పు అన్నటువంటి భావన కూడా ఎస్టాబ్లిష్ అవుద్ది, చర్చ ముందుకెళ్తుంది. కానీ దాన్ని పట్టాల్సిన పని లేదు, తప్పు పట్టాల్సిన పని లేదు. సహజంగానే
రెండు వ్యవస్థలు, అది వినాయక నవరాత్రుల సందర్భంగా జరిగినటువంటి ఒక కలయిక అనే దగ్గర ఆగిపోతే మంచిది అని చెప్పి నేను మొదట మాట్లాడటం అవును. ఇప్పుడు కొన్ని కీలకమైనటువంటి అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి రంజన్ గగోయ్ గారికి, ఎస్ డెఫినెట్ గా ఆయన వచ్చిన వెంటనే రాజ్యసభ ఇవ్వటం జరిగింది. ఒక కీలకమైనటువంటి తీర్పులో ఆయన భాగస్వామి మాత్రమే, ఆయన ఒక్కడే ఇచ్చినటువంటి తీర్పు కాదది. సుప్రీంకోర్టులో మనకు తెలిసినటువంటిదే ఓట్ ఆఫ్ మెజారిటీతోనే వెళ్తారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ నర్రా శ్రీనివాసరావు గారికి తెలుసు. అయితే అది దాని మీద విమర్శలు వచ్చాయి. కానీ నేనేమంటాననేసి అంటే, ఇదే సుప్రీంకోర్టులోను ఇదే హైకోర్టులోను సీజేలుగా రిటైర్ అయిన తర్వాత కూడా చాలా కీలకమైనటువంటి సందర్భాల్లో ఈ రాజ్యసభ ఎంపీ, వాళ్ళ హోదాకి రాజ్యసభ ఎంపీ తగిన హోదా కాదు, ఆ రోజు అడ్వకేట్ జరిగింది. ఇంతకంటే పెద్దదైనటువంటి కమిషన్స్ చైర్మన్ గా కీలకమైనటువంటి అంశాల్లో వ్యవహరించినటువంటి సందర్భం ఉంటుంది. దాన్ని కూడా ఏదో కిడ్ ప్రోకో అని చెప్పేసి మాట్లాడతాం అనేసి అంటే నేను మాట్లాడే వాళ్ళ గురించి నేను చెప్పట్లే, ఖచ్చితంగా మాట్లాడతా. అలాంటివి కూడా ఉన్నాయి. అలా అని చెప్పేసి అదేదో ముందు ఫిక్స్ చేసి ఆనాటి ప్రధానులు ఫిక్స్ చేసి ఇచ్చారు అనేసి అనుకుంటే అది కాదు. ఒకటి, చర్చ అయితే జరిగింది, అంతవరకు పరిమితం. రెండో అంశం అండి, ఏదైతే ఈ మీడియాలో రావడం వరకు నాకు పెద్దలు మ్యూట్ అయినట్టు ఉన్నారు, మురళి గారు, వారు మీడియా గురించి ప్రస్తావించారు. ఎస్ డెఫినెట్ గా అది ప్రస్తావనార్హమే. కానీ నేనేమంటాను అనేసి అంటే, గతంలో నా చిన్నప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు యంగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు వారు ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినటువంటి అంశం కావాలనేసి అంటే 3వ రోజు నాడు పేపర్లో వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఈ క్షణం ఏం జరుగుతుంది అనేది సోషల్ మీడియా ఆధారంగా ఎస్టాబ్లిష్ అవుతుంది, సెకండ్స్ లో తెలిసిపోతుంది. డెఫినెట్ గా చెప్తా, తప్ప ఒప్ప అని ఆలోచించే అవకాశం కూడా ఉండట్లా. నేను అది కూడా మళ్ళీ ప్రస్తావిస్తాను. ప్రధానమంత్రి గారికి ఒక సోషల్ మీడియా వింగ్ ఉందండి, నాలాంటి వాళ్ళు అందులో పనిచేస్తారు, అంటే నాలాంటి కార్యకర్తలు. నేనేమంటానండి సార్ అంటే, ఇది పెట్టవచ్చా పెట్టకూడదా అన్నటువంటి విచక్షణ వరకు ఆలోచన జరగట్లా. తప్పి మన సోషల్ మీడియాలోనే వస్తుంది, మీడియాలో కూడా వస్తుంది, అది సహజంగా జరుగుతున్నటువంటి. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, ముందుగా ఏదైతే నిన్ననే స్వర్గస్థులైనటువంటి సీతారాం యేచూరి గారు, వారి ఆత్మకి మనస్ఫూర్తిగా ఒక తెలుగు వ్యక్తిగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని ముందుగా నేను ప్రార్థిస్తూ, ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో దేశ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఈ ప్రాంతం ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తుల్లో ఒక పివి నరసింహారావు గారు తర్వాత పెద్దలు వెంకయ్య నాయుడు గారు, తర్వాత సీతారాం యేచూరి గారు ఆ స్థానాన్ని జాతీయ స్థాయిలో ఒక స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు. నో డౌట్ అట వారి మీద వ్యక్తిగతమైనటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి, ఇప్పుడు మురళి గారు నేను విభేదించకుండా ఉండలేను, మాది సైద్ధాంతిక వైరు కాబట్టి ఇది వేరే అంశం, వ్యక్తిగత అంశం. నేను ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాను. ఏదన్నా తప్పు ఉంటే, అంటే నిన్ననే మరణించారు కాబట్టి దాంట్లో ఏమన్నా తప్పు దొరికితే గనక క్షమించమని చెప్పేసి ముందుగానే అప్పీల్ చేస్తూ, నేను ఏమంటానంటే, ఇవాళ నేను మీడియాలో చూశాను, అంటే విమర్శించడానికి ప్రతి దానికి కూడా అర్హత ఉంటది అనే దానికి నేను చెప్తున్నా. ఇవాళ మీడియాలో చూశాను, పెద్దలు వారు స్వర్గస్థులయ్యారు, వారి అంత్యక్రియలు రేపు నిర్వహిస్తున్నారు, వారి తాలూకా పార్థివ దేహాన్ని కూడా ఎయిమ్స్ కి అప్పచెప్పారు. ఇదంతా మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఇవాళ రేపు అంతర్జాతీయ స్థాయిలో కొన్ని దేశాల నుండి కొంతమంది ప్రతినిధులు వస్తున్నారు, కమ్యూనిస్ట్ నాయకులు. వాళ్ళలో చైనా దేశం ఉంది, ఇట్లా ఇతర నాకు అదే కంట్రీస్ కొంచెం మిస్ అయ్యాయి, క్షమించాలి. ఒక 5-6 కమ్యూనిస్ట్ దేశాల నుండి వస్తున్నారు. సంతోషిద్దాం. ఎందుకనేసి అంటే మన స్థాయి, అంటే నేను ఒక తెలుగుడిగానే కాదు, ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవించడానికి ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వివిధ దేశాల నుండి వస్తున్నారు, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. చాలా గౌరవప్రదమైనటువంటి అంశం అది. దాని గురించి నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా జన్మతః నేను ఒక రైటిస్ట్ గా రాష్ట్రీయ స్వయం సేవక్ గా ఆలోచించేటప్పుడు నేనేమని మాట్లాడొచ్చు? ఎందుకంటే అక్కడ నుండి కమ్యూనిటీలు ఆ దేశం నుండి మనకు వైరుధ్యం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించాలా, మనం ఘటించలేమా అని మాట్లాడవచ్చు. నేనేమంటాననేసి అంటే అది సరైనది కాదు. మాట్లాడడానికి, విమర్శించడానికి అని దానిగానే చూడాలి. నేను కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగాను లేదో పెద్దలు తులసిరెడ్డి గారు కరెక్ట్ చేయొచ్చు కానీ నేను ఎస్టాబ్లిష్ చేసేది ఏంటనేసి అంటే, ఇక్కడ వినాయక పూజ
వినాయక పూజకు సంబంధించి 2 వ్యవస్థలకు అధిపతులైనటువంటి వ్యక్తులు కలుసుకున్నారు, అంతవరకే మనం చూద్దాము. అక్కడ సీతారాం యేచూరి గారు ఆయన ఒక జాతీయ నేత, కమ్యూనిస్టు సామ్రాజ్యంలో అంతర్జాతీయ నేత. ఆయనకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో మనకి విరుద్ధమైనటువంటి సంస్కృతి నుండి వస్తున్నటువంటి దేశాధినేతలో లేకపోతే దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ రిప్రజెంటేటివ్ వచ్చేటప్పుడు అంతవరకే చూడాలా, అంతేగాని నేను దాన్ని భూతత్వంలో చూడడం కానీ లేకపోతే మిగతా వాళ్ళు దీన్ని భూతత్వంలో చూడడం కానీ చేస్తామనేసి అంటే ఇది సరైనటువంటి చర్య కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్ రైట్ నర్రా శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా మనం చూస్తాం జడ్జీల నియామకంలో కేంద్రం పాత్ర ఉంటుంది. కొలిజియానికి కొన్ని పేర్లను అయితే సిఫార్సు చేస్తూ ఉంటారు. వారిని కొంత జడ్జిలుగా కూడా నియమించే అవకాశాలు ఉంటాయి కనుక కొంత న్యాయ వ్యవస్థ మీద రాజకీయ జోక్యం ఉంటుంది అనే వాదన కూడా ఉంది. ఇప్పుడు ఒక విషయం విజయ్ గారు, ప్రజాస్వామ్యంలో పరస్పరం ఆధారమైనటువంటి వ్యవస్థలే. చీఫ్ జస్టిస్ నియమించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేసేది రాష్ట్రపతి నియమించేది కేంద్ర ప్రభుత్వమే. ఎక్కడుండో ఆకాశంలో ఊడిపడినటువంటి వ్యవస్థలు ఏముంటాయి, పరస్పర సహకారంతో. అందువల్లే రాజ్యాంగం చాలా ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగం. అది దాని గొప్పతనం ఇక్కడే కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ ఏదో సుప్రీం, కానీ గవర్నర్ చేతిలో ప్రమాణ స్వీకారం చేసింది హైకోర్టు చీఫ్ జస్టిస్. కాబట్టి ఇవన్నీ అంటే మళ్ళీ సీజే ఎవరు నిర్ణయిస్తారు, కేంద్ర ప్రభుత్వమే కదా. కాబట్టి నేను అదే అంటున్నాను, రంధ్రాన్వేషణ ఆలోచనతో మనం వెళ్తే ఇది తెగే అంశం కాదు అన్నమాట. కాబట్టి నేనేమంటున్నా, రంధ్రాన్వేషణ లేకుండా ఎక్కడ దగ్గర. అందువల్ల నేను పెద్దలు సీతారాం యేచూరి గారి అంశాన్ని కూడా నేను భయంతో నేను ఎస్టాబ్లిష్ చేశాను. ఎందుకంటే ఈ సమయంలో నేను ఏదైనా మాట్లాడినట్టయితే నాకు పరాభవం కాదు, నా పార్టీకి నేను చెడ్డపేరు తెచ్చినట్టు అవుతాను. కాబట్టి అంత ఆచి దూచి పదాలని పూర్తి చేర్చి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. సాక్షులుగా పెద్దలను పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే చెప్తున్నా, అంటే మనం మాట్లాడేటప్పుడు అంతా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకు ఉంది అనేది 2 అంశాల నుంచి చెప్పి ఎస్టాబ్లిష్ చేసింది. ఆ పైన విమర్శిస్తుందని చెప్పడానికి దేశంలో ఎవరి మీద హక్కు లేదు. కమ్యూనిస్టులు ఖచ్చితంగా మమ్మల్ని విమర్శిస్తారు, మేము కమ్యూనిస్టులు విమర్శిస్తాం. అది సైద్ధాంతిక వైరుధ్యము, భావజాలంలో ఉన్నటువంటి సారూప్యత లేని అంశాల మీద జరుగుతుంది. అది దాన్ని మనం ఏం చేయలేదు. కాబట్టి నేనేమంటాను, పరిస్థితుల్లో బట్టే కొన్ని సందర్భాల్లో మనం చర్చించుకుంటే అది చర్చ ముగింపు అవుతుంది. లేదు అనేసి అంటే రైట్. నర్రా శ్రీనివాసరావు గారు, మీరు చెప్పండి ఫైనల్గా, జడ్జీలు నియమించేది కూడా కేంద్ర ప్రభుత్వమే, అదే సుప్రీంకోర్టు జడ్జిని కూడా నియమించేది. మరి కొంత జరిగే అవకాశం ఉంటుంది కదా, ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంటుంది కదా, కొంత ఉండదంటారు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో, ముఖ్యంగా బ్రిటన్, అమెరికాలో పొలిటికల్ డిస్పెన్సేషన్ జడ్జీలు నియమిస్తుంది, న్యాయమూర్తుల నియామకం. ఎందుకంటే అక్కడ స్టాండర్డ్స్ ఆ విధంగా ఉన్నాయి, లెజిస్లేటివ్ స్టాండర్డ్స్ ఆ విధంగా ఉన్నాయి. మన దేశంలో లెజిస్లేటివ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి మనందరికీ తెలుసు. ఎవరో ప్రజాప్రతినిధులు అవుతున్నట్టు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు తిరుపతిరావు గారు మంచి చక్కటి విశ్లేషణ చేశారు. ఇప్పుడు నెగిటివ్ గా చెప్పొచ్చు అంశాన్ని, కానీ ఆ అంశాన్ని నెగిటివ్ గా చెప్పేటప్పుడు దాన్ని ఏ విధమైనటువంటి పార్శ్వంతో ఉంచాలి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన అంశం. ప్రజాస్వామ్యంలో డెలిబరేషన్, డిస్కషన్ లేకుండా ప్రజాస్వామ్యం. కానీ మన దేశంలో న్యాయ వ్యవస్థలో ఎటువంటి విపత్కర పరిస్థితులు వస్తున్నాయంటే, ఇప్పుడు కొలీజియం అపాయింట్మెంట్ జరుగుతుంది, కానీ కొలీజియంను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తుంది అనేటువంటి విమర్శ స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే మద్రాసులో ఒక న్యాయమూర్తిని నియమించేటప్పుడు ఆమె గతంలో ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేసిందంటే 2 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసేసి ఆమెను న్యాయమూర్తిగా నియమించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎడ్యుకేషన్ జరిపే లోపల. అంటే తమకి కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా రాటిఫై చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, టైం తక్కువగా ఉంది మనకి, కంక్లూడ్ చేయండి. అందుకని ముగింపులో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, న్యాయమూర్తుల నియామకంలో పొలిటికల్ జోక్యం చేసుకోవడం తప్పేం కాదు. అయితే మన దేశంలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కాంపిటెన్సీ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డిస్కషన్ అంతా కూడా అక్కడ ప్రధానమైంది. లేదంటే అమెరికాలో న్యాయమూర్తులందరినీ నియామకం చేసేది పొలిటికలే, దోస్ హు ఆర్ ఇన్ పవర్.
కానీ అక్కడ లెజిస్లేటివ్ కాంపిటెన్సీ అంటే లెజిస్లేటివ్ గా ఎంపికయ్యేటువంటి వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళ యొక్క కెపబిలిటీ, వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ, వాళ్ళ యొక్క హానెస్టీ ప్రివైల్ అవుతుంది. మన దేశంలో మనం ఒక పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు, కానీ లెజిస్లేటివ్ కాంపిటెన్సీ సరైనటువంటి వ్యక్తులు, ఇప్పుడు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు, తిరుపతి రావు గారు లాంటి చక్కగా మాట్లాడే వాళ్ళు లెజిస్లేటివ్ ఫోరస్ లో ఉన్నారనుకోండి, అన్యాయం ఎందుకు జరుగుతుంది? రైట్. కాబట్టి అలాగ మనం థింగ్స్ ని బ్యాలెన్స్ చేయగలగాలి, విమర్శలకి తావు లేకుండా చేయాలి, న్యాయం మంచిగా వెళ్ళాలి. న్యాయ వ్యవస్థకి జుడిషియల్ రివ్యూ పవర్ ఉంది. రైట్ సార్. ఏ వ్యవస్థ ఏ తప్పు చేసినా రివ్యూ చేసే పవర్ ఉంది. కాబట్టి దాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడం కోసం మనందరం మన ప్రయత్నం మనం చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు, పూడి తిరుపతిరావు గారు, కందరాపు మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.